14వ అధ్యాయ ప్రారంభం. భగవాన్ ఉవాచ పరం భూయః ప్రవస్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధి మితో గతాః. అర్జున, దేనిని తెలుసుకొని మనుజులందరూ ఈ సంసార బంధమును విడివడి సర్వోత్తమముగు మోక్ష సిద్ధిని పొందిదురు. అట్టి పరమాత్మక విషయమైనది జ్ఞానములకెల్లా ఉత్తమమైనది ఏదో జ్ఞానమును మరలా చెప్పుచున్నాను. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధన్యమాగతా సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యదంతి చ. ఏ జ్ఞానమును ఆశ్రయించి జనులు నాతో ఐక్యమును పొందినవారై సృష్టికాలమున జన్మింపరు, ప్రళయకాలమున నశింపరు, జనన మరణ రహితులై పునరావృత్తి లేక ఎందురు. మమయో నిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం తతో అవతి భారత. అర్జున, గొప్పదైన మూల ప్రకృతి నా యొక్క సర్వభూతోత్పత్తికి స్థానం. అద్దాని యందు నేను గర్భకారణమైన చైతన్య రూపముగు బీజమును ఉంచుచున్నాను. దాని వలన సమస్త ప్రాణుల యొక్క ఉత్పత్తి సంభవించుచున్నది. సర్వయోనిషు కౌంతేయ మూర్తయస్సంభవంతి యా తాసాం బ్రహ్మ మహద్యోని రకం బీజ ప్రదక్పితా. అర్జున, దేవ మనుష్యాది సమస్త జాతులందును ఏ శరీరము ఉద్భవించుచున్నవో వానికి మూల ప్రకృతియే మాతృస్థానం. నేను బీజమును ఉంచునట్టి తండ్రిని. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహూ దేహే దేహినమవ్యయం. గొప్ప భుజములు గల అర్జున, ప్రకృతి వలన పుట్టిన సత్వరజస్తమో గుణములు మూడును నాశరహితుడైన ఆత్మను దేహమందు బంధించి వైచుచున్నవి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన భద్రాతి జ్ఞానసంగేన చానగా. పాపరహితుడవగు అర్జున, ఆ సత్వాది గుణములలో సత్వగుణము నిర్మలమైనది అవుట వలన ప్రకాశమును కలుగు చేయనిదియు ఉపద్రవము లేనిదియు అవుచు సుఖమునందలి ఆసక్తి చేత జ్ఞానమునందలి ఆసక్తి చేతను జీవుని బంధించుచున్నది. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. ఓ అర్జున, రజోగుణము దృశ్య విషయముల ఎడల ప్రీతిని కలుగు చేయనదియు తృష్ణను ఆసక్తిని కలుగు చేయనదియు అని ఎరుంగు. అయ్యది కర్మయందలి ఆసక్తి చేత కర్మ సంబంధము చేత ఆత్మను లెస్సగా బంధించి వేయుచున్నది. తమస్సత్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి స్తన్నిబధ్నాతి భారత. ఓ అర్జున, తమోగుణము అజ్ఞానము వలన కలుగునదియు సమస్త ప్రాణులకును మోహమును కలుగు చేయనదియు అని ఎరుంగు. అయ్యది మరపు, సోమరితనము, నిద్ర మొదలగు వానిచే జీవుని లెస్సగా బంధించి వేయుచున్నది.
సత్వం సుఖే సజ్జయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయచ్యుత. అర్జున, సత్వగుణము సుఖమునందును, రజోగుణము కర్మమునందును, తమోగుణము జ్ఞానమును కప్పివేచి ప్రమాదము నందు జీవుని చేర్చుచున్నవి. ఇది ఆశ్చర్యము గదా. రజస్తమచ్చాభిభూయ సత్వం భవతి భారత, రజసత్వం తమచ్చైవ తమచ్చత్వం రజస్తదా. ఓ అర్జున, సత్వగుణము బలము కలిగి ఉండినప్పుడు రజోగుణ తమోగుణములను అనగద్రుక్కి ప్రవర్తించును. అట్లే రజోగుణము సత్వగుణ తమోగుణములను, తమోగుణము సత్వగుణ రజోగుణములను అనగదొక్కి ప్రవర్తించును. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాద్వివృద్ధం సత్వమచ్యుత. ఎవడి శరీరమునందు శ్రోత్రాది ఇంద్రియ ద్వారములన్నిటి యందును ప్రకాశరూపముగు బుద్ధి వృత్తి రూపముగు జ్ఞానము కలుగుచున్నదో అప్పుడు సత్వగుణము బావుగా వృద్ధి ఉంది ఉన్నదని తెలుసుకొనవలేను. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. భరతకుల శ్రేష్ఠుడు వగు అర్జున, రజోగుణము అభివృద్ధి నొందినప్పుడు మనుజుని యందు లోభత్వము, కార్యములందు ప్రవృత్తి, కామ్య నిషిద్ధ కర్మములను ప్రారంభించుట, మనశ్శాంతి లేకయుండుట, లేక ఇంద్రియ నిగ్రహము లేకయుండుట, ఆశ అనునివి పుట్టుచుండును. అప్రకాశో ప్రవృత్తిచ్చ ప్రమాదో మోహయేవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. కురువంశీయుడు ఓ అర్జున, తమోగుణము అభివృద్ధి నొందినదుగుచుండగా మనుజుని యందు అవివేకము, బుద్ధిమాంద్యము, సోమరితనము, అజాగ్రత్త, అజ్ఞానము, మూఢత్వము లేక విపరీత జ్ఞానము అనునవి కలుగుచున్నవి. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాం లోకానమలాన్ ప్రతిపద్యతే. ఎప్పుడైతే జీవుడు సత్వగుణము అభివృద్ధి నొందిన అనుచుండగా మరణించునో అప్పుడు అతడు ఉత్తమ జ్ఞానము కలవారి యొక్క పరిశుద్ధములైన లోకములనే పొందును. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తదా ప్రలీనంతమపి మూఢయోనిషు జాయతే. రజోగుణము అభివృద్ధి నొంది ఉండగా మరణించువాడు కర్మాసక్తులకు వారి యందు జన్మించుచున్నాడు. అట్లే తమోగుణము అభివృద్ధి నొందుచుండగా మరణించువాడు పామరుల గర్భముల యందు లేక పశుపక్షాది హీనజాతుల యందు పుట్టుచున్నాడు. కర్మణస్సు కృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం మజ్ఞానం తమసః ఫలం. సాత్వికమైన కర్మమునకు లేక పుణ్యకార్యముల సత్వగుణ సంబంధమైన నిర్మల సుఖము ఫలమనియు, రజోగుణ సంబంధమైన కర్మమునకు దుఃఖము ఫలమనియు, తమోగుణ సంబంధమైన కర్మకు అజ్ఞానము ఫలమనియు పెద్దలు చెప్పుదురు. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహో తమసో
భవతో జ్ఞానమేవ చ. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన అజాగ్రత్త, మరపు, భ్రమ, అజ్ఞానము కలుగుచున్నవి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః. జగన్యా గుణమి వృత్తిస్తాం అధో గచ్చంతి తామసాః. సత్వగుణము కలవారు మరణానంతరము ఊర్ధ్వలోకములకు ఎగుచున్నారు. రజోగుణము కలవారు మధ్యమముగు మనుష్యలోకమున జన్మించుచున్నారు. నీచగుణ ప్రవృత్తి గల తమోగుణ యుతులు పాతాళాది అధోలోకములను లేక అల్పములగు పశువంశాది జన్మలను జన్మించుచున్నారు. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యక్ష పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ఇప్పుడు వివేకవంతుడు సత్వాది గుణముల కంటే ఇతరమున కర్తగా నించడు, మరియు తన్ను గుణముల కంటే వేరుగువానిగా తెలుసుకొనుచున్నాడు. అప్పుడు అతడు నా స్వరూపమైన మోక్షమును పొందుచూ ఉన్నాడు. గుణానేతానతీత్యత్రీందేహి దేహ సముద్భవాం జన్మ మృత్యు జరా దుఃఖైర్విముక్తో అమృతమశ్నుతే. జీవుడు దేహోత్పత్తికి కారణభూతములగు ఈ మూడు గుణములను దాటి పుట్టుక, చావు, ముసలితనము, దుఃఖములు అనువాని చేత లెస్సగా విడవబడిన వాడే మోక్షమును, మరణరహిత ఆత్మస్థితిని పొందుచి ఉన్నాడు. అర్జునవువాచ. కైర్లింగై స్త్రీంగుణానేతానతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాం స్త్రీంగుణానతివర్తతే. ప్రభువైన ఓ కృష్ణ, ఈ మూడు గుణములను దాటినవాడు ఎట్టి లక్షణములతో కూడియుండును, అట్టి ప్రవర్తన కలిగి ఉండును. మరియు ఈ మూడు గుణములను అతడు ఏ ప్రకారముగా దాటివేయగలడు? భగవానువాచ. ప్రకాశంచ ప్రవృత్తంచ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచార్యతే గుణావర్తంత ఇచ్చేవ యో అతిష్టతి నేంగతే. సమదుఃఖః సుఖస్వస్థః సమలోష్టాస్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరస్తుల్య నిందాత్మసంస్తుతిః. మానవమానయో స్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగీ గుణాతీతస్య ఉచ్యతే. ఓ అర్జున, ఎవడు తనకు ప్రాప్తములైన సత్వగుణ సంబంధముగు ప్రకాశమును, సుఖమును గాని, రజోగుణ సంబంధముగు కార్యప్రవృత్తిని గాని, తమోగుణ సంబంధముగు మోహమును, నిద్రాతంత్రులు గాని ద్వేషింపడు, అవి తొలగిపోయినచో వానిని ఆపేక్షింపడు. తటస్థునవలే ఉన్నవాడే గుణముల చేత, గుణకార్యములకు గుణాదుల చేత చలింపడు. గుణములు ప్రవర్తించుచున్నవి అని మాత్రము తెలుసుకొని ఉండును. ఏ పరిస్థితుల యందును చలింపక నిశ్చలముగా నుండును. మరియు ఎవడు సుఖ దుఃఖములందు సమభావము కలవాడును, ఆత్మయందే స్థిరముగా నున్నవాడును, మట్టిగడ్డ, రాయి, బంగారము వీని యందు సమబుద్ధి గలవాడును, ఇష్టాయిష్టముల యందు సమభావము కలిగియుండువాడు ధైర్యవంతుడును,
సమస్త కార్యములందును కర్తృత్వ బుద్ధిని వదిలివాడును, లేక కామ్యకర్మల అన్నిటినీ విడిచివాడును, లేక సమస్త కర్మలను త్యజించి నిరంతరము బ్రహ్మనిష్టయందు ఉండువాడును అయి ఉండునో అట్టివాడు గుణాతీతుడు అని చెప్పబడును. మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఎవడు నన్నే అచంచలమైన భక్తి యోగము చేత సేవించుచున్నాడు అతడి ఈ గుణముల అన్నిటినీ లెస్సగా దాటివేసి బ్రహ్మముగా నగుటకు జీవన్ముక్తుడగుట కొరకు సమర్థుడగుచున్నాడు. బ్రహ్మణో హి ప్రతిష్ఠా అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖసైకాంతికస్య చ. ఎలయనగా నేను నాశరహితమును, నిర్వికారమును, శాశ్వతమైన ధర్మస్వరూపమును, దుఃఖ మిశ్రితము కాని నిరతిశయ అచంచల ఆనంద స్వరూపమును అగు బ్రహ్మమునకు ఆశ్రయమును అనగా బ్రహ్మము యొక్క స్వరూపమును అయి ఉన్నాను. ఇది భగవద్గీత యందు ఉపనిషత్ ప్రతిపాదకము బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంబంధము అయిన భగవద్గీత యందు గుణత్రయ విభాగ యోగము అను 14వ అధ్యాయము సమాప్తము.